ఘనంగా శాలివాహన చక్రవర్తి జయంతి వేడుకలు. శాలివాహన చక్రవర్తి ముల్లమాంబ జయంతి వర్ధంతి వేడుకలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శాలివాహన కుమ్మర కరీంనగర్ జిల్లా అధ్యక్షులు నాలపురం చంద్రమౌళి వాయిస్ ఓవర్. శాలివాహన చక్రవర్తి జయంతిని పురస్కరించుకుని ఆదివారం రోజున కరీంనగర్ జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌక్లో కరీంనగర్ జిల్లా శాలివాహన సంఘం ఆధ్వర్యంలో వారి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జయ శాలివాహన, జయ జయ శాలివాహన, కుమ్మరుల ఐక్యత వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు. అనంతరం మిఠాయిలు పంపిణీ చేశారు. అనంతరం జిల్లా అధ్యక్షులు నాలపురం చంద్రమౌళి మాట్లాడుతూ 17వ శతాబ్దానికి చెందిన శాలివాహన చక్రవర్తి దేశ ప్రజలకు సుపరిపాలనను అందించారని, వారు చేసిన సేవలు ప్రజలు మరువలేని అన్నారు. వారితోపాటు తెలుగు తొలి కవయిత్రి ముల్లమాంబ జయంతి వర్ధంతి వేడుకలను తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో శాలివాహన చక్రవర్తి జయంతి వేడుకలు అధికారికంగా నిర్వహిస్తున్నారని, వారి బాటలోనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా వారి జయంతి వేడుకలను నిర్వహించారని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో శాలివాహన కరీంనగర్ జిల్లా అధ్యక్షులు నాలపురం చంద్రమౌళి, ప్రధాన కార్యదర్శి కోరెపు సత్యనారాయణ, సహాయ కార్యదర్శి మోతే చంద్రయ్య, ప్రతినిధులు ఉప్పునుటి సంపత్, నాంపెల్లి గట్టయ్య, తిరుపతి, శ్రీనివాస్ మరియు సంఘం బాధ్యులు, శాలివాహన కుల బాంధవులు తదితరులు పాల్గొన్నారు. శాలివాహన జయంతి ఏదైతే ఉందో, నిజంగా మన రాష్ట్ర ప్రభుత్వము ముల్లమాంబ జయంతిని ఏ శకపురుషుడైతే ఉన్నాడో, ఏ యుగ పురుషుడైతే ఉన్నాడో, భారతదేశ చరిత్రకే గర్వకారణమైనటువంటి ఒక శకానికి ఆద్యుడు అయినటువంటి గురుడు అయినటువంటి శాలివాహన జయంతోత్సవం అనేది కేవలం కుమ్మరి కులానికే కాదు, మరి సమాజానికి ఈ యొక్క ఆదర్శము తీసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇంతకుముందు మన పెద్దలు చెప్పినట్టు ఈ యొక్క జయంతిని అధికారపూర్వకంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించాలి. ఎందుకంటే ఒక గడ్డి వామును తన యొక్క శక్తితో, యుక్తితో సైన్యానిగా మలిచి ఆ శత్రు సేనలను చిండాడి తన రాజ్యాన్ని నిలిపినటువంటి మహాపురుషుడు, శకపురుషుడు, ఆ మహిమలను కానీ, ఆ యొక్క విలువలను కానీ, ఆ యొక్క శౌర్యాన్ని కానీ, తేజస్సుని కానీ మనము మాటల్లో వర్ణించలేనటువంటి మహాపురుషుడు శాలివాహన చక్రవర్తి. అలాంటి మహనీయుని యొక్క కార్యక్రమము ఈరోజు కరీంనగర్లో నిర్వహించుకోవడము మా సంఘం తరఫున ముదావహంగా ఉంది. మరి నిజంగా ఈరోజు శాలివాహన అంటే ఈ కుమ్మరి యొక్క స్థితిగతిని పరిశీలించినట్టయితే కొంచెం చాలా బాధాకరంగానే ఉంది. రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కానీ, ప్రజాప్రతినిధులు కానీ, పెద్ద అధికారులు కానీ అందరూ కూడా కొంచెం శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే నిరాదరణకు, చిన్నచూపు గురవుతున్నటువంటి కులం కాదు మాది. నిజంగా చెప్పాలంటే సగర్వంగా తలెత్తుకునేటువంటి గర్వం, నిజంగా కూడా సమాజానికి దిశ దశ నేర్పించినటువంటి కులం మాది. మరి ఇలాంటి కులాన్ని చాలా ముందుకు తీసుకోవాల్సినటువంటి ఆవశ్యకత చాలా ఉంది. ఈరోజు విద్యారంగంలో, సామాజిక రంగంలో, రాజకీయ రంగంలో సైతం ఎదగాలంటే ప్రభుత్వ పెద్దలు సైతం, అధికారులు సైతం సహకరించి ముందుకు తీసుకువెళ్ళాలని చెప్పేసి అనుకుంటూ, మరి ఎందుకంటే ఒక మాట చివరన రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, రాష్ట్ర ప్రభుత్వ ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు కానీ, ముఖ్యమంత్రి కానీ, మంత్రులు కానీ దయచేసి ముల్లమాంబ జయంతిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తూ ఉంది. మరి మేమందరం కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం, ముల్లమాంబ ఆవిడ ఏదైతే ఎంత మహాతల్లి, మరి తెలుగు నుడికారానికి తొలి కవయిత్రి నన్నయ్యలాగా మరి ముల్లమాంబగా జీవించింది. అలాంటి ముల్లమాంబ జయంతిని దయచేసి రాష్ట్ర ప్రభుత్వము ప్రతి జిల్లా కేంద్రంలో, మండల కేంద్రంలో సైతం రాష్ట్ర ప్రభుత్వమే స్వయంగా నిర్వహించాలి. ఇది మా యొక్క రిక్వెస్ట్. అదే మాదిరిగా శాలివాహన జయంతి అనేది మహత్వపూర్వకమైంది. దయచేసి, నా పేరు గంగాధర నర్సయ్య, నేను ఉపాధ్యాయ రచయిత. శాలివాహన జయంతి ఉత్సవంగా మా వచ్చిన కుమ్మరులు స్వాగతం, సుస్వాగతం. మా శాలివాహన చక్రవర్తి 78వ సంవత్సరం అంటే 3వ శతాబ్దంలో రాజుగా వెలుగొందినటువంటి శాలివాహనుడు మహారాష్ట్రలో. అది మాకు తెలిసిన ఇది కాబట్టి మాకు ఈ శాలివాహనునికును ముల్లమాంబకు ప్రభుత్వం కూడా మాకు ఒకటి చేయవలసిన బాధ్యత ప్రభుత్వం మీద పెడుతున్నాము. మాకు ఎక్కడన్నా 2 జాగాలు చూపిస్తే మా శాలివాహను, ముల్లమాంబ విగ్రహాలు పెట్టుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి మా కులం తరఫున నేను ప్రెసిడెంట్ను. నా పేరు నాలపురం చంద్రమౌళి. మీరు ఇస్తే మేము విగ్రహాలు పెట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. జయంతి సందర్భంగా మరి 78వ సంవత్సరంలో 3వ శతాబ్దానికి చెందిన శాలివాహన చక్రవర్తి
మరి ముల్లమాంబ కూడా శాలివాహన చక్రవర్తిని కూడా మరి ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంటే నిర్వహిస్తుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని తెలంగాణ గవర్నమెంట్ను కూడా మా కుమ్మరి సోదరుల తరపు నుంచి కోరుకుంటున్నా. మరి మీరు కూడా అఫీషియల్ ప్రోగ్రాము గవర్నమెంటే చేయాలని మేము సభాముఖంగా కోరుకుంటున్నాం. ఈ సభకు వచ్చేసిన ప్రతి ఒక్కరి కుమ్మరి సోదరులందరికీ పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు. నా కోరేపు సత్యనారాయణ, జిల్లా ప్రధాన కార్యదర్శి.